ఓకే అండి, ఈ వీడియోలో జానపదుల యొక్క పండుగలు ఉత్సవాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటాము. అంటే ఇక్కడ జానపదులోనే కాదు కానీ మామూలుగా పండుగలకు సంబంధించి సమాచారాన్ని, అదేవిధంగా ఉత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనము ఈ వీడియోలో తెలుసుకోవడము జరుగుతుంది. అసలు మామూలుగా పండుగలు అసలు తెలంగాణ ప్రాంతానికి వచ్చినట్లయితే తెలంగాణ ప్రాంతంలో మరే అతి ఎక్కువ రోజులు జరుపుకునేటువంటి పండుగల్లో భాగంగా బతుకమ్మ పండుగ అని చెప్పుకోవచ్చు, అదేవిధంగా బొడ్డెమ్మ పండుగ చెప్పుకోవచ్చు, వినాయక చవితి చెప్పుకోవచ్చు. అంటే అతి ఎక్కువ రోజులు జరుపుకునేటువంటి పండుగలుగా ఇవి మనము చెప్పుకోవచ్చు. అంటే అత్యంత అదేవిధంగా మొహరం పండుగ కూడా ఎక్కువ రోజులే జరుపుకుంటాం. అంటే ఇక్కడ ఎక్కువ రోజులు జరుపుకునేటువంటి పండుగ, ఎక్కువ మంది ప్రజలు పాల్గొనేటువంటి పండుగల గురించి మనం తెలుసుకొని తర్వాత ఒక్కొక్క పండుగ గురించి తెలుసుకుందాము. ఈ జానపదుల యొక్క పండుగలు ఉత్సవాలు అనేటువంటి టాపిక్ తెలుసుకుంటే మనకు ఈ టెట్లో కూడా ఈ సిలబస్ ఉందండి. తెలంగాణ టెట్లో ఉంది, టీఎస్ టెట్లో ఉంది, అదేవిధంగా ఏపీ టెట్లో కూడా ఈ సిలబస్ అనేటువంటిది ఉన్నది. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే గ్రూప్స్కి సంబంధించినటువంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఈ టాపిక్ అనేటువంటిది పనికొస్తుంది. ఎస్ఐ పోలీసుకు సంబంధించినటువంటి సమాచారం కూడా, అంటే ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా ఈ టాపిక్ అనేటువంటిది పనికొస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, ఏ పరీక్షకు ప్రిపేర్ అయినా కానీ ఈ టాపిక్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఏ పరీక్ష ప్రిపేర్ అయినా కానీ ఈ టాపిక్ ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా గమనించాలి. మరి మొట్టమొదటగా మనము ఏ పండుగ గురించి ఇక్కడ తెలుసుకుంటామని అంటే, మొట్టమొదటగా మనము బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. బతుకమ్మ అని అంటే బతుకు ప్లస్ అమ్మ. ఏంటి బతుకు ప్లస్ అమ్మ అంటే? బతుకునిచ్చేటువంటి అమ్మ. అంటే ఇక్కడ బతుకునిచ్చేటువంటి అమ్మ, బతుకునిచ్చేటువంటి పండుగనే బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను ఎవరు జరుపుకుంటారు అని చూసినట్లయితే, తెలంగాణ ప్రాంతంలో వివాహిత స్త్రీలు, తెలంగాణ ప్రాంతంలో వివాహిత స్త్రీలు అంటే పెళ్ళైనటువంటి స్త్రీలు మాత్రమే జరుపుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి ఏ మాసంలో జరుపుకుంటారు అనే విషయానికి వచ్చినట్లయితే, భాద్రపద బహుళ అమావాస్య నుండి ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు మొత్తము 9 రోజుల పాటు జరుపుకునేటువంటి పండుగనే ఏంటిదని అంటే బతుకమ్మ పండుగ. భాద్రపద బహుళ అమావాస్య నుండి ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా తెలంగాణ ప్రాంతంలో వివాహిత స్త్రీలు జరుపుకునేటువంటి, పెళ్ళి అయినటువంటి, వివాహమైనటువంటి స్త్రీలు జరుపుకునేటువంటి పండుగని బతుకమ్మ పండుగ. దీన్ని 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఓకే, మరి ఇక్కడ 9 రోజుల పాటు తెలంగాణ ప్రాంతంలో జరుపుకుంటారు. ఓకే, మరి ఇక్కడ ఏం సార్, మరి బహుళ అంటే ఏంది, శుద్ధ అంటే ఏంది అని అంటే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శుద్ధ అని అంటే అమావాస్య తర్వాత వచ్చేటువంటి తిథులు. అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మధ్యలో తిథులను ఏమంటారని అంటే పక్షాన్ని, ఆ 15 రోజుల కాలము శుద్ధ అని అంటారు. తర్వాత బహుళ అని అంటే పౌర్ణమి నుంచి అమావాస్య మధ్యలో వచ్చేటువంటి తిథులు పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, ఇట్లా అన్నమాట. అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత అమావాస్య, పౌర్ణమి తర్వాత అమావాస్య, ఈ మధ్యలో వచ్చినటువంటి తిథులను బహుళ అంటారు. తర్వాత అమావాస్య నుంచి పౌర్ణమి మధ్యలో వచ్చినటువంటి తిథులను శుద్ధ అని అంటాం. అందుకనే ఇక్కడ చూడండి, భాద్రపద బహుళ అమావాస్య నుంచి, అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ అమావాస్య తర్వాత వచ్చేటువంటి అష్టమి వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరుపుకునేటువంటి పండుగనే ఏంటి అని అంటే బతుకమ్మ పండుగ. ఓకే, ఈ బతుకమ్మను
అసలు ఈ బతుకమ్మను ఏ ఆకారంలో పేరుస్తారు అని చూసినట్లయితే పిరమిడ్ ఆకారంలో పేరుస్తారు. పిరమిడ్ ఆకారంలో పేరుస్తారు బతుకమ్మను. ఓకే, ఈ బతుకమ్మను పిరమిడ్ ఆకారంలో పేరుస్తారు. అసలు దేని మీద పేరుస్తారు అని అంటే సిబ్బి మీద పేరుస్తారు. సిబ్బి అని అంటే కట్ల తీగలతోటి అల్లేటువంటి దాన్ని సిబ్బి అని అంటారు. ఆ సిబ్బి మీద బాదం ఆకులు కానీ టేకాకులు కానీ పెద్ద పెద్ద ఆకులు కానీ వేస్తారు ఈ సిబ్బి మీద. ఈ సిబ్బి పోయింది. ఈ సిబ్బి బదులు ఇప్పుడు తాంబాలం వాడుతున్నారు, ఒక ప్లేట్ వాడుతున్నారు. తాంబాలము, అదేవిధంగా ప్లేట్లు, రకరకాల సామాగ్రిని వాడుతూ ఉన్నారు. ఓకే, ఈ సిబ్బి మీద ఏవైనా ఒక పెద్ద ఆకులు, టేకు ఆకులు కానీ బాదం ఆకులు కానివ్వండి, గుమ్మడి ఆకులు కానివ్వండి వేసి తర్వాత దాని మీద ఒక్కొక్క పువ్వును పేర్చుకుంటూ వెళ్తారు. మరి ఇక్కడ బతుకమ్మ పండుగలో ఉపయోగించేటువంటి పూల విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా వాడేటువంటి పూలు మాత్రము తంగేడు పూలు. ఎందుకు మరి వివాహిత స్త్రీలే ఈ పండుగను జరుపుకుంటారు అని అంటే పసుపు కుంకుమాలు ఎల్లప్పుడూ అంటే ఎల్లవేళలా ఉండాలనే ఉద్దేశంతో తన భర్త యొక్క యోగక్షేమాలను కోరుకుంటూ, తన భర్త కలకాలము జీవించి ఉండాలి, తన భర్తకు ఎలాంటి అనారోగ్యం పాలు కావద్దు అనే ఉద్దేశంతో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీలు తమ భర్త యోగక్షేమాల గురించి జరుపుకునేటువంటి పండుగనే బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో పూజించేటువంటి దేవత ఎవరయ్యా అని అంటే గౌరమ్మ. బతుకమ్మ పండుగలో పూజించేటువంటి దేవత ఎవరైనంటే గౌరమ్మ. మరి ఈ గౌరమ్మని ఎక్కడ పొందిస్తారు అని చూసినట్లయితే తంగేడు పూలు వాడతారు. తంగేడు పూలు పసుపు రంగుకు చిహ్నము, అంటే పసుపు కుంకుమలకు చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గునుగు పూలు వాడతారు, గునుగు పూలు. అదేవిధంగా జిల్లేడు పూలు వాడతారు, జిల్లేడు. చామంతి పూలు, బంతి పూలు, సీతజడ పూలు, గన్నేరు పూలు, ఇలా రకరకాల పూలను వాడుతూ ఉంటారు. ఎక్కువగా ఏం వాడతారు అని అంటే తంగేడు పువ్వు వాడతారు. తంగేడు పువ్వు ఒక వరుసల, తర్వాత గునుగు పూలు ఒక వరుసల, జిల్లేడు పూలు ఒక వరుసల. నెక్స్ట్ గడ్డి పూలు కూడా ఉంటాయండి. గడ్డి పూలు అవే సోంపు పూలు అని అంటారు. సోంపు పూలు ఒక వరుసన, బంతి పూలు ఒక వరుసన, చామంతి పూలు ఒక వరుసన, సీతజడ పూలు, ఇట్లా అన్నీ వేర్చిన తర్వాత లాస్ట్కు ఇక్కడ ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు మీద పసుపుతోటి శంకు ఆకారంలో గౌరమ్మను తయారు చేస్తారు. పసుపు నీళ్లు కలిపి ఒక శంకు ఆకారంలో ఒక చిన్న గౌరమ్మను తయారు చేసి ఇక్కడ పెడతారు. అంటే ఎక్కువ పూలు పెట్టి ఆ పూల మీద తమలపాకు వేసి ఆ తమలపాకు మీద గౌరమ్మకు చిహ్నంగా ఒక పసుపు ముద్దను శంకు ఆకారంలో తయారు చేసి పెట్టి దానికి బొట్లు పెట్టి దూదితో దండ తయారు చేసి దండను వేయడము జరుగుతుంది. అంటే గౌరమ్మను ఎందుకు పూజిస్తారనంటే పసుపు కుంకుమాలకు చిహ్నమైనటువంటి ఈ పసుపు తాడుకు చిహ్నమైనటువంటి ఈ పసుపు తాడును కాపాడవు ఓ గౌరమ్మ తల్లి అని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వివాహమైనటువంటి స్త్రీలు ఆ గౌరమ్మ తల్లికి పూజిస్తారు అంటారు. ఒక్కొక్క పువ్వు పెడుతున్నాము, ఒక పువ్వు పెట్టి పాట పాడతారు. బతుకమ్మను పేర్చేటువంటి సందర్భంలో పాటలు పాడుకుంటారు. అంటే ఇక్కడ అడుగుతుంటారు అన్నమాట బతుకమ్మను పేరు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, నీకు ఏమేమి పువ్వు ఒప్పుతుంది నీకు గౌరమ్మ, అందుకే ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునా గౌరమ్మ, తంగేడు కాయప్పునా గౌరమ్మ, తంగేడు చెట్టు కింద ఆడచిలకల్లార పాడచిలకల్లార కలికి చిలకల్లార కందువ్వ గుడ్డలు నీలాల చెట్టు కింద గౌరమ్మ, నీనోము నీకిద్దునే గౌరమ్మ, నీనోము నీకిద్దునే గౌరమ్మ, నా నోము ఫలమివ్వవే గౌరమ్మ, నీ నోము నీకు ఇస్తా, నా నోము ఫలం ఇవ్వవే. అంటే నేను నోముతున్నా నీ గురించి, నా నోముకు ఫలం అని అంటే ఒక రిజల్ట్ ఇవ్వండి, ఇవ్వు. నా భర్తకు ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా చూసుకో ఓ గౌరమ్మ, నీకు ఎలాంటి పూజలు చేయాలన్నా అలాంటి పూజలు చేస్తాను, అందుకే నీ నోము నీకు ఇస్తానే గౌరమ్మ, నా నోము ఫలం ఇవ్వవే గౌరమ్మ. తంగేడు పువ్వు పెడుతుంది.
పెట్టిన తర్వాత గునుగు పూలు పెట్టి గునుగు పువ్వు పెడుతుంది. తర్వాత కాకర పూలు, కాకేర పువ్వు పునః గౌరమ్మ, కాకేరే కాయ పునః గౌరమ్మ, కాకార చెట్టు కింద ఆడ చిలకల్లార పాడ చిలకల్లార కలికి చిలకల్లార కందువ గుడ్డలు నీలాల చెట్టు కింద గౌరమ్మ, నీనోము నీకిద్దునే గౌరమ్మ, నీనోము నీకిద్దునే గౌరమ్మ, నానోము బలమివ్వవే గౌరమ్మ. కాకర పువ్వు అయిపోయింది, జిల్లేడు పువ్వు పునః గౌరమ్మ, జిల్లేడు కాయ పునః గౌరమ్మ, చామంతి పువ్వు పునః గౌరమ్మ, చామంతి కాయ పునః గౌరమ్మ, గుమ్మాడి పువ్వు పునః గౌరమ్మ, గుమ్మాడి కాయ పునః గౌరమ్మ. ఇట్లా రకరకాల పూలు పెట్టి ఎన్ని పూలు పెడితే గౌరమ్మకు అంత సంతోషం అన్నమాట. ఏదో 2-3 పూలు పెట్టి బంతి పూలు చామంతి పూలు పెట్టి 2-3 పూలు పెట్టి బతుకమ్మని వేసుకొని పోవద్దు. పూలు ఎక్కువగా ఉండాలి. నువ్వు ఎంత బాగా అంటే ఒక పాన్పులాగా అన్నమాట, ఒక పరుపులాగా ఎన్ని పూలు పెడితే అంత మంచిదన్నమాట. అంతా అయిపోయిన తర్వాత పైన ఒక తమలపాకు వేసి పైన ఒక గౌరమ్మని పెట్టి పూజించాలి. 9 రోజుల పాటు ప్రతిరోజు బతుకమ్మని చేయాలి, ప్రతిరోజు చేయాల్సిందే. మరి ఈ 9 రోజుల పాటు చేసేటువంటి బతుకమ్మలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క పేరు ఉంటుంది. మొదటి రోజుకి ఏమని పేరు అడుగుతున్నాడు, రెండవ రోజుకి ఏమని పేరు, మూడవ రోజుకి ఏమని పేరు, నాలుగవ రోజుకి ఏమని పేరు, ఐదవ రోజుకి ఏమని పేరు, ఆరవ రోజుకి ఏమని పేరు, ఏడవ రోజుకి ఏమని పేరు, ఎనిమిదవ రోజుకి ఏమని పేరు, 9వ రోజుకి పేరు. ఒక గౌరమ్మని ఆడబిడ్డగా భావించి ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డల్ని ఎంత మంచిగా చూసుకుంటామని అంటే మరి అదేవిధంగా గౌరమ్మను కూడా చూసుకొని ప్రతిరోజు బతుకమ్మ తయారు చేసి గౌరమ్మను పొందించి ఆ గౌరమ్మకు మరి ప్రసాదాన్ని అర్పించాలి. మరి ఏ రోజు ఏ ప్రసాదం ఉంటుంది? 4వ రోజు గౌరమ్మకు అర్పించేటువంటి ప్రసాదం ఏంటిది? 5వ రోజు ప్రసాదం ఏంటిది? 6వ రోజు ప్రసాదం ఏంటిది? 7వ రోజు ఏంది? 8వ రోజు ఏంది? 9వ రోజు ఏంది ప్రసాదం? ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎంత చక్కగా చూసుకుంటాం. మా తెలంగాణలో అయితే కోనికొస్తారు, కళ్ళు తెస్తారు, మరి రకరకాల స్వీట్లు తయారు చేస్తారు, పిండి వంటలు చేస్తారు, అంత సంబూరంగా చూసుకుంటున్నావు ఆడవిల్ల ఇంటికి వస్తే. నువ్వు ఆడవిల్ల ఇంటికి వస్తే ఏ విధంగానైతే చూస్తావో, నువ్వు ఎంత మంచిగా చూస్తావు, నీ యొక్క భర్త యోగక్షేమాలు అంత బాగుంటాయి అని భావించుకొని 9 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటారు ఈ బతుకమ్మ పండుగను. మరి చూద్దాం మరి 9 రోజుల పండుగను. మొదటి రోజు పండుగ, మొదటి రోజు పండుగకు ఏమని పేరు అని అంటే ఎంగిలి పువ్వు బతుకమ్మ. ఎంగిలి పువ్వు బతుకమ్మ మొదటి రోజు, ఎంగిలి పువ్వు బతుకమ్మ మొదటి రోజు బతుకమ్మకు. రెండవ రోజు బతుకమ్మకు ఏమని పేరయ్యా అంటే అటుకుల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ. మూడవ రోజు బతుకమ్మకు ఏమని పేరు? మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ మూడవ రోజు. 4వ రోజు బతుకమ్మకు ఏమని పేరు? 4వ రోజు బతుకమ్మకు నానబియ్యం బతుకమ్మ, నానబియ్యం. 5వ రోజు బతుకమ్మకు ఏమని పేరు? అట్ల బతుకమ్మ, అట్ల బతుకమ్మ నూరు, అంట్ల బతుకమ్మ నేరు తప్పవుతుంది. 6వ రోజు బతుకమ్మకు ఏమేమి పేరు అని అంటే అలిగిన బతుకమ్మ, అలిగిన బతుకమ్మ. 7వ రోజు బతుకమ్మకు ఏమని పేరు? 7వ రోజు యాపకాయల బతుకమ్మ, యాపకాయల బతుకమ్మ. 8వ రోజు బతుకమ్మకు వెన్నముద్దల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ. 9వ రోజు బతుకమ్మకు సద్దుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. రైట్, ఇవి 9 రోజుల పేర్లు. మొదటి రోజు బతుకమ్మకు ఎంగిలి పువ్వు బతుకమ్మ, రెండవ రోజు బతుకమ్మకు అటుకుల బతుకమ్మ. ఈ మొదటి రోజు బతుకమ్మ ఏ రోజున జరుపుకుంటారు, ఏ తిథి రోజు జరుపుకుంటారు అని అంటే అమావాస్య రోజు జరుపుకుంటారు. అమావాస్య. ఓకే, ఈ అమావాస్య రోజు జరుపుకునేటువంటి పండుగ ఎంగిలి పువ్వు బతుకమ్మ. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పితృదేవతలకు నైవేద్యాన్ని సమర్పించేటువంటి రోజు కూడా ఇదే రోజు. అంటే భాద్రపద బహుళ అమావాస్య రోజు పితృదేవతలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు. పితృదేవతలకు నైవేద్యాన్ని అదే రోజు ఎందుకు సమర్పించాలి అని అంటే వాళ్ళకు సమర్పించేటువంటి రోజులు ఒకవేళ మర్చిపోయినట్లయితే, అదే రోజు ఏదైనా పని ఉండడం వల్ల వాయిదా వేసినట్లయితే, వేరే కార్యక్రమాలు ఉన్నట్లయితే వాటిని అంటే బదులుగా ఇక్కడ ఈరోజు నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి దోషం ఉండదు అనేటువంటి ఉద్దేశంతో జానపదులు నమ్మి ఈరోజు పితృదేవతలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు.
పితృదేవతలకు నైవేద్యాన్ని సమర్పించేటువంటి అమావాస్య కాబట్టి ఈ పితృ అమావాస్య ఏమైందనంటే పితృ అమావాస్య అంటే పితృదేవతలకు నైవేద్యాన్ని సమర్పించేటువంటి అమావాస్య కాబట్టి పితృ అమావాస్య. క్రమక్రమంగా జానపదులు అనరాక పితృ అమావాస్య ఏమైందనంటే పిత్రమాసగా మారిపోయింది. ఇదే రోజును పితృ అమావాస్య అని అంటారు, పితల అమావాస్య అని అంటారు, మహాలయ అమావాస్య అని కూడా పేరుతో పిలుస్తారు. మహాలయ అమావాస్య. సార్ మరి ఇది ఎంగిలి పువ్వు బతుకమ్మ అనేటువంటిది ఎందుకు పేరు వచ్చింది అని అంటే, మరి పితృదేవతలకు నైవేద్యాన్ని సమర్పిస్తాం కాబట్టి, ఆ రోజు నైవేద్యాన్ని పెడతాం కాబట్టి పితృదేవతలు వచ్చైతే తినిపోరు కదా, మనమే తింటాం కదా. మనం తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తాం కాబట్టి, ఎంగిలి చేసిన తర్వాత, ఎంగిలి పడ్డ తర్వాత బతుకమ్మను పేరుస్తాం కాబట్టి ఆ రోజుకు ఏమని పేరు అని అంటే ఇది ఎంగిలి పువ్వు బతుకమ్మ అనేటువంటి పేరు వచ్చింది. మొదటి రోజు మరి ఏంటి సార్ ప్రసాదం ఏముంటుంది ఈరోజు? గౌరమ్మకు ఎంత బాగా చూసుకోవాలంటే ఆడబిడ్డలని ఏ రోజు మంచిగా చూసుకోకున్నా కానీ అలిగిపోతుంది. మరి ఇంకొకటి ఏంటంటే ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు మరి ప్రసాదం ఏంటిదనంటే నువ్వులు, నూకలు, చక్కెర, బెల్లం. నువ్వులు, నూకలు, చక్కెర, బెల్లం కలిపి ప్రసాదం పెట్టాలి. ప్రసాదం అయితే తీసుకొని పోతాము, ఆ గౌరమ్మ వచ్చి ఏం తినిపోదు, వేరే వాళ్ళకి పెడతాం. పెట్టి ఇచ్చుకుంటి వాయినం అని అంటారు, వాళ్ళు ఏమంటారు పుచ్చుకుంటి వాయినం, ఇచ్చుకుంటి వాయినం, పుచ్చుకుంటి వాయినం అని కూడా ప్రసాదాలు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. మరి ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు ఆ రోజు ప్రసాదం అయిపోతుంది, రెండవ రోజు వచ్చేస్తుంది. ఉదయం అంతా కష్టపడి పనిచేస్తారండి, సాయంత్రం వచ్చి బతుకమ్మ ఆడతారు. ఓకే, బతుకమ్మ వల్ల లాభం ఏంటిది, బతుకమ్మను ఈ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలను కూడా నేను చెప్తానండి తర్వాత. ఓకే, రెండవ రోజు అటుకుల బతుకమ్మ. మరి ఈరోజు ప్రసాదం ఏంటిదని అంటే అటుకులు, తెలుసుగా మీకు అటుకులు, రైట్. మూడవ రోజు బతుకమ్మకు ముద్దపప్పు బతుకమ్మ. మరి ఈ ముద్దపప్పుతో పాటు పాలు, బెల్లము వీటిని కూడా చేస్తారు. అటుకుల బతుకమ్మలో అటుకులతో పాటు చక్కెర, బెల్లం కూడా చేరుస్తారు. ఓకే, నాలుగో రోజు బతుకమ్మకు నానబియ్యం బతుకమ్మ. నానబెట్టినటువంటి బియ్యము, అదేవిధంగా పాలను, అదేవిధంగా చక్కెర, బెల్లాన్ని కూడా చేర్చి ఆ రోజు ప్రసాదంగా పెడతారు. ఓకే, 4 రోజులు స్వీటే ఉంది. 5వ రోజు సరికి అట్ల బతుకమ్మ. అట్లు అంటే దోశలు అంటారు, బియ్యం పిండితో చేసేటువంటి వాటిని అట్లు అంటారు, మినప్పిండితో చేసేటువంటి వాటిని దోశలు అంటారు. దోశ అనేటువంటిది మన తెలుగు పదం కాదండి, తమిళ పదం. ఇడ్లీ, వడ, దోశ, సాంబారు, సాపాటు ఇవన్నీ తమిళ భాషా పదాలు. ఓకే, ఇట్లా అట్ల బతుకమ్మ, అట్లు ఆ రోజు ప్రసాదంగా పెడతాం కాబట్టి ఆ బతుకమ్మకు అట్ల బతుకమ్మ అని పేరు. ఓకే, 5 రోజులు అయిపోయిన తర్వాత 6వ రోజు గ్యాప్ ఇస్తారు. అంటే మేడం అలిగిపోతుంది, గౌరమ్మ అలగడం అన్నమాట, బయటికి వెళ్ళదు. మరి అలగకుంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈ 5 రోజుల వరకు మాత్రమే బతుకమ్మను బయటికి తీసుకెళ్తారు. 6వ రోజు మాత్రం ఎవరిళ్ళ వాళ్ళు ఆడుకుంటారు. 6వ రోజు బతుకమ్మను బయటికి తీసుకెళ్లరు. ఆ రోజు అలిగిన బతుకమ్మ. మరి అలిగితే మరి ఎవరైనా అన్నం తింటారా, ప్రసాదం తింటారా? ఏం తినరు. కాబట్టి ఈ 6వ రోజు బతుకమ్మ రోజు, ఈ అలిగిన బతుకమ్మ రోజు ప్రసాదం అనేటువంటిది ఏమీ ఉండదు. ప్రసాదము ఏమీ ఉండదు. 6వ రోజు ప్రసాదం ఏమీ ఉండదు. 7వ రోజు ఏపకాయల బతుకమ్మ. సార్ 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ అన్నాం కాబట్టి ముద్దపప్పు పెట్టినాం కదా. 4వ రోజు నానబియ్య బతుకమ్మ అన్నాం కాబట్టి నానబియ్యం పెట్టినాం కదా. 2వ రోజు అటుకుల బతుకమ్మ కాబట్టి అటుకులు పెట్టినాం కదా. మరి 7వ రోజు యాపకాయలు అంటే యాపకాయల బతుకమ్మ అన్నాం కాబట్టి యాపకాయలు పెడతారా? యాపకాయలు అంత పెట్టరు. సకినాల పిండితోటి యాపకాయల గింజంత పరిమాణంలో సైజులో ఆ సకినాల పిండిని నూనెలో వేసి బాగా వేంపి, ఆ వేంపినటువంటి ఆ యాపకాయల గింజంత పరిమాణంలో ఉన్నటువంటి వాటిని నైవేద్యంగా పెట్టాలి. ఏం సార్ 4 రోజుల వరకు బాగానే ఉంది. ఎంగిలి పువ్వు బతుకమ్మ రోజు స్వీటే ఉంది, చక్కెర బెల్లం ఉంది. అటుకుల బతుకమ్మ రోజు చక్కెర బెల్లమే ఉన్నది. ముద్దపప్పు బతుకమ్మ రోజు చక్కెర బెల్లమే ఉన్నది.
నానబియ్య బతుకమ్మ రోజు చక్కెర బియ్యం ఉన్నది, 5వ రోజు చక్కెర బెల్లం లేదు, 6వ రోజు అసలు ప్రసాదమే లేదు, 7వ రోజులో కూడా చక్కెర బెల్లం అనేటువంటిది లేనే లేదు. అంటే యాపకాయల బతుకమ్మ అంటే యాపకాయలు పెట్టరండి, యాపకాయల గింజంత పరిణామంలో చేసినటువంటి చిన్న చిన్న ముద్దలను నూనెలో వేసి వాటిని ప్రసాదంగా పెడతారు గౌరమ్మకు. ఎంత మంచిగా చూసుకుంటే నీ భర్త యొక్క యోగక్షేమాలు అంత మంచిగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి 9 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటారు. ఓకే, 8వ రోజు వెన్న ముద్దలు, వెన్న లేకపోతే నెయ్యి, ఆ వెన్న ముద్దలతో పాటు పాలు, కొంచెం బెల్లం, వాటన్నిటినీ జత చేసి మంచిగా ప్రసాదం పెట్టాలి. ఓకే, వెన్న ముద్దలు. 9వ రోజు ఇక ఆడపిల్లని ఇంటికి పంపించేసేయాలి. మరి ఆడపిల్లని ఇంటికి పంపించేటప్పుడు అంటే అత్తగారింటికి పంపించేటప్పుడు ఏం పెట్టి పంపిస్తారు? సద్దులు పెట్టి పంపిస్తారు. సద్దుల బతుకమ్మ కాదు ఇది, సద్దుల బతుకమ్మ. మరి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను ఎన్ని సద్దులు ఇచ్చి సాగనంపుతారు అని అంటే 5 రకాల సద్దులు ఇచ్చి సాగనంపుతారు. 5 రకాల సద్దులు ఏమేంటివి సార్ ఆ సద్దులు అని అంటే, పెరుగన్నం సద్ది ఒకటి, పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర సద్ది, 3వది నిమ్మకాయ పులిహోర సద్ది, 4వది నువ్వుల తురుముతో కూడినటువంటి సద్ది, నువ్వుల తురుము, 5వది కొబ్బరి తురుము. ఓకే, పెరుగన్నం సద్ది, చింతపండు పులిహోర సద్ది, నిమ్మకాయ పులిహోర సద్ది, నువ్వుల తురుము సద్ది, కొబ్బరి తురుము సద్ది, ఈ 5 రకాల సద్దులు పెట్టి ఇక గౌరమ్మని సాగదోలుతారు. 8 రోజులు మేపిర్రు. ఓ రోజు నువ్వులు నూకలు పెట్టిర్రు, 2వ రోజు అటుకులు పెట్టిర్రు, 3వ రోజు ముద్దపప్పు పెట్టిర్రు, 4వ రోజు నానబియ్యం పెట్టిర్రు, 5వ రోజు అట్లు పెట్టిర్రు, 6వ రోజు అసలు ప్రసాదమే పెట్టలే, 7వ రోజు యాపకాయల కిందంత పరిణామంలో ముద్దలు పెట్టిర్రు, 8వ రోజు ఎన ముద్దలు పెట్టిర్రు. ఇక అయిపోయింది. ఇక గౌరమ్మని 9వ రోజు ఇక సాగదోలాలి. సద్దులు పెట్టి పంపుతారు. ఎప్పుడైనా కానీ వివాహం అయినటువంటి రోజు అమ్మాయిని అత్తగారింటికి పంపేటప్పుడు కూడా ఒక సద్ది పెట్టి పంపిస్తారు, పెరుగన్నం సద్ది ఏదో పెట్టి పంపిస్తుంటారు. అట్లా కాకుండా ఇక్కడ 5 రకాల సద్దులు పెట్టాలి. పెరుగన్నం సద్ది ఒకటి, చింతపండుతో తయారు చేసినటువంటి పులిహోర, నిమ్మకాయతో తయారు చేసినటువంటి పులిహోర, నువ్వుల తురుముతో కూడుకున్నటువంటి సద్ది, కొబ్బరి తురుముతో కూడుకున్నటువంటి సద్ది. ఎందుకు సార్ ఎక్కువగా అమ్మాయిలకు నువ్వులు కొబ్బరి పెడుతుంటారని అంటే, నువ్వులు కానీ కొబ్బరి కానీ ఎక్కువగా అతి తక్కువ కాలములో ఎక్కువ శక్తిని ఇచ్చేటువంటి పదార్థాలు నువ్వులు కొబ్బరి. అందుకనే అమ్మాయి రజస్వల అయినప్పుడు నువ్వులు పెడుతుంటారు, అదేవిధంగా కొబ్బరి వేస్తుంటారు. కాబట్టి తొందరగా శక్తి వస్తుంది, కాబట్టి వీటిని పెడుతూ ఉంటారన్నమాట. ఓకేనా? ఈ 5 రకాల సద్దులు పెట్టి ఇక గౌరమ్మని సాగదోలుతారు. మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, పోయి రా మాయమ్మ పోయి రావమ్మ, పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగుండు, పోయి రా మాయమ్మ పోయి రావమ్మ, పోయి మీ అత్తింట్ల బుద్ధి కలిగుండు అని అత్త మామ పట్ల చాలా బుద్ధికే కలిగి ఉంటే హిమవంతుని ఇంట్లో పుట్టి అని చక్కగా పాటలు పాడుకుంటూ ఆ రోజు గౌరమ్మని సాగనంపేటువంటి కార్యక్రమం ఎంత వైభవపేతంగా ఉంటుందో మీరు ఒకసారి చూస్తేనే అది తెలుస్తూ ఉంటుంది. ఈ 9 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటా. అసలు ఈ బతుకమ్మ వెనుక ఏమైనా గాథలు ఉన్నాయా? బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి వెనక ఏమైనా గాథలు ఉన్నాయా, కథలు ఏమైనా ఉన్నాయా అని చూసినట్లయితే, అంటే చాలా బతుకమ్మ అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది అని చూసినట్లయితే, 2 దంపతులకు కొడుకులు 100 మంది పుడతారంట. 100 మంది పుట్టిన తర్వాత వాళ్ళు యుద్ధంలో మరణిస్తారు. యుద్ధంలో మరణిస్తే ఆ 2 దంపతులు పోయి లక్ష్మీదేవిని పూజించడంతో లక్ష్మీదేవి యొక్క కృప వల్ల ఒక కుమార్తె జన్మిస్తుంది. అందరూ చనిపోయిరమ్మా, పుట్టినోళ్ళందరూ చనిపోయిర్రు, ఇక నువ్వన్న బతుకమ్మ బతుకు అమ్మ అని ఆ అమ్మాయికి బతుకమ్మ అనేటువంటి పేరు పెట్టిర్రని ఒక కథ. ఇంకొక కథ ఏంటి అని అంటే, అనేటువంటిది అంటే, ఒక 2 దంపతులకు ఒక లేక ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయికి ఏమని పేరు పెడతారని అంటే బతుకమ్మ అనేటువంటి పేరు పెట్టడం జరుగుతుంది.
అంటే ఫస్ట్ 7 కొడుకులు పుడతారు, 7 కొడుకులు పుట్టి మరణిస్తారు. మరణించిన తర్వాత లాస్ట్కు చివరికి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెడతారు. ఆ బతుకమ్మ పుట్టిన తర్వాత ఇంకొక అబ్బాయి పుడతాడు. ఓకే, మరి బతుకమ్మకు పెళ్ళిడి వస్తుంది. ఆ పెళ్ళిడి వచ్చినటువంటి బతుకమ్మకు పెళ్ళి చేస్తారు, అత్తగారింటికి పంపించేస్తారు. తర్వాత తమ్ముని కూడా పెళ్ళి చేస్తారు. మరి ఆడు అక్కడనే ఉంటాడు. ఓకే, ఒకరోజు ఏం చేస్తుంది అని అంటే బతుకమ్మ తల్లిగారింటికి వస్తుంది. ఉంటే ఇక తమ్ముడు వాళ్ళందరూ ఉంటారు. మరి బతుకమ్మ వచ్చిందని బాగానే మర్యాద చేస్తారు అంతా ఓకే. ఒకరోజు బతుకమ్మ యొక్క తమ్ముడి భార్య అంటే మర్దలు, ఈ ఇద్దరు కలిసి చెరువుకు స్నానానికి వెళ్తారు. మరి బాత్రూమ్లు ఇవన్నీ లేవు కదా వెనకటి కాలంలో, పూర్వకాలంలో. మరి స్నానానికి వెళ్ళేవారు ఆడవాళ్ళు ఎప్పుడు స్నానానికి వెళ్తారని అంటే 4 నుంచి 6 గంటల మధ్యలో వెళ్తారు. అంటే ఆ సూర్యుడు రాకముందుకే వీళ్ళు స్నానాన్ని ముగించుకొని రావాలన్నమాట. మగవాళ్ళు అయితేనేమో పగలు ఏ టైంలో అయినా స్నానాలు చేస్తారు. కానీ వీళ్ళు తెల్లవారుజామున చెరువు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేస్తారు. బతుకమ్మ యొక్క మర్దలు అంటే తమ్ముని యొక్క భార్య. ఓకే, వీళ్ళు స్నానాలు చేసిన తర్వాత చీరలు ధరిస్తారు. అంతలోనే మరి అంతా అయిపోయిన తర్వాత వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిన తర్వాత ఒకరి చీర ఒకరికి తారుమారైపోతుంది. బతుకమ్మ చీరనేమో వాళ్ళ మర్దలు కట్టుకుంటుంది, మర్దల చీరనేమో బతుకమ్మ కట్టుకుంటుంది. అరే నువ్వు నా చీర కట్టుకుంటావా, నువ్వు నా చీర కట్టుకుంటావా, ఇద్దరి మధ్యలో బాగానే గొడవ అవుతుంది. బాగానే అసలు కొట్టుకునే కాడికి అవుతుంది. ఈ కొట్టుకునేటువంటి క్రమంలో ఈ బతుకమ్మ యొక్క మర్దలు ఏం చేస్తుంది అంటే బతుకమ్మను చంపేస్తుంది. ఇది కథ అండి, నమ్మాలి అంతే. కథకు కళ్ళు ఉండవు, ముంతకు చెవులు ఉండవు అని అంటారు. మరి సినిమాలలో బాలకృష్ణ 1000 మందిని కొడుతుంటే చూడమా మనం? అదే మొగధీర సినిమాలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అరే 100 మంది కాదు ఇంకా పంపురా షేర్ ఖాన్ అంటాడు. మరి వాడు కొడతాడా? అది కథ అంతే, ఇది కూడా కథ, వినాలంతే. ఓకే, ఈ బతుకమ్మని చంపేస్తుంది మర్దలు. చంపేసి అక్కడనే ఒక గోతి తీస్తుంది. ఆ గోతులోనే పాతి పెట్టిన తర్వాత ఇంటికి పోతుంది. బతుకమ్మ యొక్క మర్దలు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ తమ్ముడు అర్థం నాకేం తెలుసు ఎటు పోయిందో అని ఏదో బొంగుతుంది, అయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి బతుకమ్మ యొక్క భర్త యొక్క కళలోకి వచ్చి మరి ఈ తెల్లవారుజామున నేను మా మర్దలు ఇద్దరు స్నానానికి పోయినాం, మా ఇద్దరి మధ్యలో గొడవ అయిపోయింది, నన్ను మా మర్దలు చంపేసింది. మరి నన్ను ఆ చెరువుకు కొద్ది దూరంలోనే నన్ను గోతి తీసి పూడ్చిపెట్టింది. కొద్ది రోజులకు నన్ను పాతిపెట్టిన చోట ఒక చెట్టు మొలుస్తుంది. అదే వెంపల చెట్టు మొలుస్తుంది. ఆ వెంపల చెట్టుకు పూజలు చేసి 4 ముత్తైదువులు తీసుకొచ్చి మరి పండగ చెయ్యి అని కలలో చెప్తుంది. మరి కొద్ది రోజుల తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత ఆ చెరువు గట్టున మొత్తము వెతికేసరికి ఒక దగ్గర కుప్ప మీద వెంపల చెట్టు మొలిచి ఉంటుంది. ముత్తైదువులు అంటే భర్త ఉన్నటువంటి స్త్రీలను తీసుకొచ్చి ఆ 9 రోజుల పాటు పాటలు పాడిస్తాడు. అట్నే ప్రతి సంవత్సరం ఆ విధంగా చేయడం ద్వారా బతుకమ్మ పండుగ అనేటువంటిది జరుపుకుంటున్నారనేటువంటిది ఒక కథ. మరి ఎక్కువగా వరంగల్ ప్రాంతంలోనే ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటుంటారు. మిగతా ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు, కానీ అత్యంత వైభవపేతంగా జరుపుకునేది మాత్రం వరంగల్లోనే. ఎందుకని అంటే ఒకసారి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రుద్రమదేవి యుద్ధం చేస్తూ ఒకరోజు స్పృహ తప్పి పడిపోతుందంట. స్పృహ తప్పి పడిపోయినటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి పాటలు పాడతారు. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాల అని పాటలు పాడేసరికి 9 రోజులకు ఆమె లేచిందంట. ఇట్లా ప్రతి సంవత్సరము రుద్రమదేవికి చిహ్నంగా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారనేటువంటిది ఒక కథ. ఇలా అనేకమైనటువంటి కథలు ఉన్నాయండి. ఎన్ని కథలు చెప్తున్నా కానీ ముత్తైదువలు అని అంటే 5 ఉన్నటువంటి స్త్రీలు తమ భర్త యొక్క యోగక్షేమాల కోసము జరుపుకునేటువంటి పండుగనే ఏంటి అని అంటే బతుకమ్మ పండుగ. ఓకే, ఇంకా చూసినట్లయితే జాగ్రత్తగా గమనించాలండి. ఈ బతుకమ్మ పండుగ వలన బతుకమ్మ పండుగ వెనక శాస్త్రీయమైనటువంటి కోణం ఏమైనా ఉన్నదా? బతుకమ్మ పండుగను భాద్రపద మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అనేటువంటిది చూసినట్లయితే, భాద్రపద మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అనేటువంటిది చూసినట్లయితే జాగ్రత్తగా వినాలండి.
బతుకమ్మ పండుగ, ఈ బతుకమ్మలో ఉపయోగించేటువంటి పూలు నీళ్ళల్లో వదిలేస్తాం కాబట్టి ఈ పూలకు నీటిని శుద్ధి చేసేటువంటి శక్తి ఉంటుంది. నీటిని శుద్ధి చేసేటువంటి శక్తి ఉంటుంది. అంటే వర్షాకాలం తర్వాత ఈ పండుగ వస్తుంది. వర్షాకాలం తర్వాత ఈ పండుగ వస్తుంది కాబట్టి మరి ఆ బావులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, మొత్తము ఆ చెత్త చెదారంతో కూడుకొని ఉంటాయి. ఈ పూలను విసడం ద్వారా, అంటే పూలను అందులో వేయడం ద్వారా ఆ నీటిని మొత్తం శుద్ధి చేస్తుంది, ప్యూరిఫై చేస్తుంది. అది కూడా ఒక కారణమయ్యి ఉంటుంది. బతుకమ్మ ఆడడం వల్ల ఇంకా ప్రయోజనం ఏంటంటే స్త్రీలకు వ్యాయామం కలుగుతుంది 9 రోజుల పాటు. ఇట్లా చప్పట్లు కొట్టి వంగి పైకి లేచేసరికి ఒక వ్యాయామం అనేటువంటిది ఉంటుంది. మరి ఈ బతుకమ్మ పాటల మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఎవరు? బతుకమ్మ పాటల మీద పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి, బతుకమ్మ పాటల మీద 1992లో బండారు సుజాత శేఖర్, నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. బండారు సుజాత శేఖర్ డాక్టర్ రావి ప్రేమలత యొక్క పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ పాటల మీద తొలి పిహెచ్డి చేసింది. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ బతుకమ్మ పాటల మీద ఉస్మానియా యూనివర్సిటీలో 1992 సంవత్సరంలో బండారు సుజాత శేఖరు డాక్టర్ రావి ప్రేమలత యొక్క పర్యవేక్షణలో పిహెచ్డి చేసింది. రావి ప్రేమలత యొక్క పర్యవేక్షణలో. ఓకేనా, రైట్. ఇంకా చూసినట్లయితే బతుకమ్మ పాటల్లో వచ్చేటువంటి ఆవృత పదాలు ఏంటివి? ఆవృత పదాలు అని అంటే రిపీటెడ్ వర్డ్స్. బతుకమ్మ పాటల్లో వచ్చేటువంటి రిపీటెడ్ వర్డ్స్ ఏమేంటి అని అంటే ఉయ్యాలో అనేటువంటి పదము రిపీట్గా వస్తుంటుంది. ఉయ్యాలో, వలలో, గౌరమ్మ, సందమామ, నెక్స్ట్ కోల్. ఇవి బతుకమ్మ పాటల్లో వచ్చేటువంటి ఆవృత పదాలు. ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల, రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో. ఈ ఉయ్యాల అనేటువంటి రిపీటెడ్గా వస్తుంది పదం. వలలో, ఊరికి ఉత్తరాన వలలో, ఊడల మర్రుంది వలలో, ఇక్కడ కూడా రిపీట్ వచ్చింది వలలో అనేటువంటిది. గౌరమ్మ, ఒక్కేసి ఎలగ పండే గౌరమ్మ, దూరాన దూర పండే గౌరమ్మ, అటు చూసి మాయన్నలు గౌరమ్మ, 7 మేడాలెక్కిరి గౌరమ్మ, 7 మేడాలెక్కి ఎదురుకొల్లి వంగ, దొంగలెవరో దోచిరి గౌరమ్మ, బంగారు గుండ్లవనమే గౌరమ్మ. సందమామ, ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక్క జాములాయ సందమామ, శివ పూజ వేలాయ సందమామ, శివుడు రాకపాయ సందమామ, 2 పువ్వేసి సందమామ, 2 జాములాయ సందమామ, శివ పూజ వేలాయ సందమామ, శివుడు రాకపాయ సందమామ. ఇట్లా 1-2 వస్తే తెల్లవాళ్ళు పాడుకోవచ్చు. 3 పువ్వేసి, 4 పువ్వేసి, 5 పువ్వేసి, ఇట్లా తెల్లవాళ్ళు వాడుకోవచ్చు. ఇది సందమామ. కోల్, బొడ్డెమ్మ కోల్, నీ బిడ్డ పేరేమి కోల్. ఇట్లా అనేకమైనటువంటి పదాలు, ఆవృతమైనటువంటి పదాలు వస్తూ ఉంటాయి బతుకమ్మ పాటల్లో. ఈ బతుకమ్మ పాటల గురించి, ఈ బతుకమ్మ మీద, బతుకమ్మ నేపథ్యంలో అనేకమైనటువంటి సినిమాలు కూడా రావడం జరిగింది. జీవిత చక్రం అనేటువంటి సినిమా, అదే హిందీలో పత్రంజీ అనేటువంటి సినిమాలో కూడా బతుకమ్మ నేపథ్యం, బతుకమ్మ పాట ఉంది. పత్రంజీ అనేటువంటి సినిమా. బతుకమ్మ ఎక్కడికి పోతావు, ఇక్కడికి రా అనేటువంటి పాట ఉంటుంది జీవిత చక్రం అనేటువంటి సినిమాలో. అదేవిధంగా 2008లో సింధు తులాని గోరటి వెంకన్న నటీనటులుగా నటించినటువంటి సినిమా బతుకమ్మ సినిమా 2008 సంవత్సరంలో వచ్చింది. చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, రాగి బింద తీసుకురమని నీళ్ళకు పోతే రాములోడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోడు ఎదురాయే నమ్మో ఈ వాడలోన. చూడండి, ఇట్లా ఈ 2008లో వచ్చినటువంటి బతుకమ్మ పాటల్లో బండారు సుజాత సేకరించినటువంటి చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ అనేటువంటి పాటను పెట్టడం జరిగింది అందులో.
బతుకమ్మ నేపథ్యంలో అనేకమైనటువంటి సినిమాలు కూడా రావడము జరిగింది. జీవిత చక్రం అనేటువంటి సినిమాలో బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అనేటువంటి పాటని పి సుశీల వాడింది. పత్రంజి సినిమాలోనేమో మొహమ్మద్ రఫీ ఎక్కడికి పోతావు రా, ఇక్కడికి రా అనేటువంటి పాటలు. అంటే సినిమా నేపథ్యంలో కూడా అంటే సినిమాలలో కూడా ఈ బతుకమ్మ నేపథ్యంలో సినిమాలు అనేటువంటివి రావడము జరిగింది. మరి ఇప్పుడు ఈ బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేసినటువంటి సంస్థ ఇది. అంటే విశ్వవ్యాప్తం చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తము చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. శ్రీమతి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు. తెలంగాణ జాగృతి ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2008 ఆగస్టు 6వ తారీఖున ఏర్పడింది. 2008 ఆగస్టు 6వ తారీఖున. ఓకే, ఆగస్టు 6కు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆగస్టు 6వ తారీఖున ఆచార్య జయశంకర్ సార్ యొక్క పుట్టినరోజు కూడా ఆగస్టు 6. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్లోని హిరోషిమా మీద బాంబు పడ్డది కూడా ఆగస్టు 6వ తారీఖునే. ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా మీద బాంబు పడ్డది. నాగసాకిలో ఆగస్టు 9 నాడు నాగసాకి మీద బాంబు పడ్డది. అంటే ఇక్కడ ఆగస్టు 6కు ఇంకొక ప్రత్యేకత కూడా ఉన్నది. 1968 సంవత్సరంలో తెలుగు అకాడమీ కూడా ఆగస్టు 6వ తారీఖుని ఏర్పడ్డది. అంటే తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. ఓకే, మరి ఈ తెలంగాణ జాగృతి సంస్థ బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసినటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పండుగను ఎప్పుడు రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రము 2014 జూన్ 2వ తారీఖున ఏర్పడ్డది. జూన్ 2వ తారీఖున 2014 జూన్ 2వ తారీఖున ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 16వ తారీఖున 2014 జూన్ 16వ తారీఖున బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. బతుకమ్మ పండుగని, బోనాల పండుగని, ఈ రెండు పండుగల్ని తెలంగాణ రాష్ట్ర పండుగలుగా గుర్తించడము జరిగింది. ఓకేనండి, ఇది బతుకమ్మకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి సమాచారము. అంటే ఇక్కడ ఏమేమి నేర్చుకోవాలి అంటే, బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు? భాద్రపద బహుళ అమావాస్య నుండి ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఏ పేర్లు ఉన్నాయి? మొదటి రోజు ఎంగిలి పువ్వు, రెండవ రోజు అటుకులు, మూడవ రోజు ముద్దపప్పు, నాలుగో రోజు నానబియ్యం, 5వ రోజు అట్లు, 6వ రోజు అలిగిన, 7వ రోజు యాపకాయలు, 8వ రోజు వెన్న ముద్దలు, 9వ రోజు సద్దులు. ఎన్ని రకాల సద్దులు పెట్టి పంపిస్తారు? 5 రకాలు. పెరగన్నమ్మ సద్ది, చింతపండు పులిహోర సద్ది, నిమ్మకాయ పులిహోర సద్ది, కొబ్బరి తురుము సద్ది, నువ్వుల తురుము సద్ది. 5 రకాల సద్దులను పెట్టి మరి గౌరమ్మని సాగతోలుతారు. బతుకమ్మ పండుగలో పూజించేటువంటి దేవత గౌరమ్మ. బతుకమ్మ పండుగను ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు? 9 రోజుల పాటు. మరి పెళ్లి కానటువంటి యువతుల, పెళ్ళి అయినటువంటి స్త్రీల, అంటే పెళ్ళి అయినటువంటి స్త్రీలు మాత్రమే జరుపుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అందుకే నీ నోము నీకిద్దునే గౌరమ్మ, నా నోము ఫలమివ్వవే గౌరమ్మ, నీ నోము నీకు ఇస్తాను నాకు ఇవ్వవు అని చెప్తూ ఉంటుంది. ఓకేనా? ఇది బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి సమాచారం. రైట్.